పనులన్నీ నా కార్యం కోసం చేయట్లేదు కదా. నువ్వు చెప్పకపోయినా అర్థమైంది. అయినా ఇలాంటి కార్యం నాకెందుకు నాన్న? నిన్ను దొంగలు చేసే కార్యం నాకొద్దు. నేను బతుకున్నంతకాలం మన ఇంట్లోనే ఉండిపోతాను. కానీ నిన్ను ఒక దొంగ చేసి నేను అత్తారింటికి వెళ్ళలేను. నా కారణంగా నువ్వు దొంగవి అనిపించుకోవద్దు నాన్న. ఈ ఎద్దుల్ని మళ్ళీ పెద్ద దగ్గర దొడ్లని పెట్టేయండి. ఎవరదే? దొంగ 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 దొంగ! ఒరే రంగన్న, ఒరే గంగన్న, త్వరగా లేచిరండ్రా! అయ్యగారు, వీడు మన ఎద్దుల్ని ఎత్తుకుపోవాలని చూస్తున్నాడు. వీడా? వీడే. లేదయ్య గారు, లేదయ్యా. మరి ఎందుకు వచ్చావురా కుంటినాయలా? వీడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పండి. వద్దయ్య గారు, వద్దు వద్దు వద్దయ్యా, వద్దు. లలిత, ఈ దెబ్బలు ఎలా తగిలాయే? ఏమైందంటే చెప్పవేంటే? ఏమైంది మీ నాన్నకి? నాన్నని పోలీస్ స్టేషన్లో లోపలికి పోరా. నన్ను విడిచిపెట్టండి అయ్యా. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఆకలితో మాడిపోతారయ్యా. నన్ను విడిచిపెట్టండి అయ్యా. అయ్యా, ఈ పేదవాళ్ళని కనుగరించండి అయ్యా. క్షమించి వదిలేయండి అయ్యా. చట్టం అంటే మీకంత తేలిగ్గా ఉందా? బొమ్మనుకున్నావా? ఇలా పడితే అలా ఆడుకుందామనా? అయ్యో కాదయ్య గారు, తమరే కదండి ప్రభువులు. మీరు తెలుసుకుంటే ఏమైనా చేయగలరు. ఈ ఒక్కసారికి విడిచిపెట్టేయండి. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు పనులు చేయడు. 10,000 తీసుకురా. నేను పేదోళ్ళం అయ్య గారు. ఇప్పుడు ఆ హరికథలన్నీ నాకు చెప్పకు. 10,000 తెచ్చిస్తే వాడిని విడిచిపెట్టేస్తా. లేదంటే ఇంకో 10 ఏళ్ళు ఇక్కడే పడుంటాడు వాడు. వాడు చేసిన తప్పుకి మేము కొట్టే దెబ్బలకి జైల్లోనే ప్రాణాలు వదిలేస్తాడు. పొండి, నన్ను విసికించకుండా వెళ్ళండి. పొండి పొండి. మా నాన్నని పోలీస్ స్టేషన్ నుండి ఇడిపించండి అయ్యా. దయచేసి కనికరించండి. అసలు ఎందుకు ఇలా చేసావో చెప్పు. ఎందుకు అలాంటి పని చేసావు? కాళ్ళు పట్టి సేవ చేయి. సేవ చేస్తేనే కదా ఫలితం దక్కేది. 10,000 ఇస్తేనే కార్యం జరుగుతుందన్నాడు లలిత మామగారు. 10,000 లేకపోతే కార్యం కుదరదు అన్నాడు. అలాంటప్పుడు నన్నేం చేయమంటావు? నువ్వే చెప్పు. దొంగతనం తప్ప మరే దారి కనిపించలేదు నాకు. పట్టవే, ఏంది ఆలోచిస్తున్నావు? మన్నించండి అయ్య గారు. మమ్మల్ని వదిలేయండి. కులం తక్కువ వాళ్ళు. మాకు సాయం చేస్తే పుణ్యం వస్తుందయ్యా. పుణ్యం సంపాదించాలని నేను అనుకుంటున్నాను. నీకింకా కార్యం కాలేదు కదూ?